చెప్పిన మాటనే పదే 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 చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఆభాసు పాలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగానే నీతిగా నిజాయితీగా తన రాజకీయ జీవితం అంతా కూడా మచ్చలేని ఎట్లాంటి రాజకీయ కక్షలకు కానీ తన నియోజకవర్గంలో కనీసం రాజకీయంగా ఒక శత్రువును కానీ లేకుండా రాజకీయంగా ఎదిగి వచ్చి వాళ్ళ మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం అంటే రేవంత్ రెడ్డి జీవితంలో ఎవరినైనా విమర్శిస్తాడు. ఇంకా తన విచక్షణ కోల్పోయి తను ఏం చేస్తున్నాడో కనీసం అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి జైలుకు పోయిన తర్వాత కనీసం బుద్ధి మార్చుకుంటాడని. బోధి చెట్టు కింద కూర్చున్న తర్వాత ఏ విధంగా అయితే మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పద్ధతిలో జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మారుతాడు అనుకుంటే ప్రవర్తనలో మార్పు కనిపించకపోగా తన వంకర బుద్ధులన్నీ కూడా గతంలో అడ్వకేట్లను పెట్టుకొని తన వంకర బుద్ధిని ప్రదర్శించి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అందరి మీద సమాచారాలు తెప్పించి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు ఏ పద్ధతులు అయితే సంపాదించుకున్నాడో అదే ఇవాళ కోడంగల్కే పరిమితమై కోడంగల్లోనే ఉండి ఏం పని లేని పరిస్థితిలో ఇదో పని పెట్టుకొని ప్రవర్తిస్తున్నట్టు ఉంది తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డికి రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి అనుకుంటే చేయాల్సిన పనులు ఇవి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సహచర లెజిస్లేటర్ కాబట్టి హితబోధ చేస్తా ఉన్నాం. నీ బుద్ధి మారకపోతే ప్రజలు కాదు నీ అనుచరులు కూడా నీకు రోజుకు రోజుకు ఒక్కొక్కరు నీతో వీడిపోతా ఉంటే స్వయాన నువ్వు నెంబర్ 1 అయితే నీ నెంబర్ 2 కూడా నీతోటి ఉండలేని పరిస్థితిలో నువ్వు రోజు చంద్రబాబు నాయుడు భజన చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే నీ ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే నీ జెడ్పీటీసీ సభ్యులు నీ అనంగు శిష్యులు నిన్ను వీడిపోతా ఉంటే చివరికి అరమరికలు లేని ఎట్లాంటి రాజకీయంగా మచ్చలేని లక్ష్మారెడ్డి గారి మీద కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎవరి మీదైనా నువ్వు మాట్లాడతావని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇవాళ లక్ష్మారెడ్డి గారు నిజాయితీగా ఉన్నాడు కాబట్టే తను చదువుకుంటున్నటువంటి విషయాన్ని ఒక పత్రికలో అప్రస్తుతంగా రాసి తన ప్రతిష్టని అబాసు పాలు చేయాలని ప్రయత్నం చేసినందుకే వారి వాళ్ళ సర్టిఫికెట్లు చూపించడం జరిగింది. నిజానికి రాజకీయాల్లో ఇంత నీతిగా నిజాయితీగా ఉండాలని ఎవరు ప్రయత్నం చేయరు. ఎవరి మీదైనా ఆరోపణ వస్తే ఎవరి మీదైనా బురద పడితే ఇది నా మీద కాదని చెప్పేసి బురద దులుపుకొని పోయే వాళ్ళని చూశాను తప్ప రాజకీయాల్లో. కానీ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసింది. నిజానికి ఒక ఇండిపెండెంట్గా ప్రజల మన్ననలు పొంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ప్రజల మధ్యకు వచ్చి పార్టీలో ఎటువంటి అవకాశాలు ఉన్నా లేకున్నా తెలంగాణనే తన ధ్యేయం అని చెప్పేసి పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి గారి మీద మాట్లాడడం అంటే నిజాయితీని అనుమానించినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోకు. నువ్వు ఊడిగం చేయదలుచుకుంటే ఆంధ్ర ప్రభుత్వానికి ఊడిగం చెయ్యి. నీ లక్ష్యమంతా కూడా ఆంధ్ర ప్రాంత అభివృద్ధి అయితే దాన్ని మేమేం కాదనం, అది ప్రజలు తేల్చుకుంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా నువ్వు రాజకీయంగా చేసేటువంటి విచక్షణ రహితమైనటువంటి ఆరోపణలని తప్పకుండా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. నిన్ను ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రం నుంచి తరిమి చివరికి నీ రాజకీయ జీవితం విజయవాడకే అమరావతికే పరిమితం అయ్యే పద్ధతి వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాల్సిందిగా రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గులాంగిరి